ఆరోగ్య అవసరాలు, వైద్య అవసరాలు నెరవేర్చాలంటే ఈ రోగాలు బరువు అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకోవాలి. దానికి తగిన స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుందనేది చెప్పాం. జ్వరం అనే ఒక సమస్యని కాస్త డీటెయిల్గా మీతో మాట్లాడాం. ఇది పోయిన వారానికి సంబంధించిన సమీక్ష. ఇప్పుడు మనము ఈ 180 రకాల జబ్బులు ఖర్చు బొత్తిగా లేకుండా, మందు లేకుండా, డాక్టర్ ఆసుపత్రులు లేకుండా నయం చేసుకోగలమనే ఈ గ్రూప్కి మరొక గ్రూపును కూడా మీకు పరిచయం చేస్తున్నాను. కొద్దిపాటి మందులు, ఆ మేరకి కొద్దిపాటి ఖర్చు, డాక్టర్లు లేకుండా, ఆసుపత్రులు లేకుండా బాగు చేసుకోగలిగే రోగాలు, ఈ రెంటిని కలిపి మనం చూస్తాం జనరల్గా. ఎందుకంటే ఖర్చు లేని వైద్యంలోంచి కొద్దిపాటి ఖర్చుగా కొన్ని జబ్బులు మారే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి జ్వరమే ఉంది, మనం మొన్న మాట్లాడుకున్నది. ఏ వైద్యము లేకుండా, ఏ మందులు లేకుండా అది వైరస్ జ్వరం అయితే 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. యాంటీబయాటిక్స్ పనిచేయవు, మందులు అవసరం లేదు. కానీ అదే జ్వరంతో పాటు ఒళ్ళంతా నొప్పులు, తలనొప్పి కూడా ఉండి వాటిని భరించలేకుండా నేను ఎక్కువగా ఉందని అనిపిస్తే ఇప్పుడు కొద్దిపాటి మందులు, ఆ మేరకు ఖర్చు అనే రెండో గ్రూపులోకి వచ్చి పడుతుంది. అది అంటే ఓవర్ ది కౌంటర్ కొనుక్కునే మందుల షాపులో డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండా నేరుగా రోగులే వెళ్ళి మందుల షాపులో తనకు కావాల్సిన మందు తీసుకునే వాటిని ఓవర్ ది కౌంటర్ మందులు అంటారు. బై అండ్ లార్జ్ పెద్ద జబ్బులు అయితే డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకునే అవకాశం లేదు. మిగతా అన్ని వస్తువుల్లాగా నేరుగా మనమే వెళ్ళి వస్తువు నాణ్యత చూసుకొని కొనుక్కునే అవకాశం వైద్యంలో లేదు. ఇక్కడ డాక్టర్ అనే మధ్య వ్యక్తి ఉంటాడు. ఆయన రికమెండేషన్ను బట్టి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఓవర్ ది కౌంటర్ మందులకి ఇది వర్తించదు, నేరుగా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇక్కడ జ్వరంలో మనం ఉపయోగించే ఆ మందు పేరు పారాసిటమాల్. పారాసిటమాల్ మందు యొక్క ఒరిజినల్ నేమ్, అంటే ఫార్మకలాజికల్ నేమ్ అంటారు. పేరు ఇంకా చాలా పొడవు ఉంటుంది, కానీ వైద్య పరిభాషలో పారాసిటమాల్ అని పొట్టి చేసి దాన్ని పిలుస్తారు. అదే మందుల కంపెనీలు తమ బ్రాండ్స్ పేరుతో అమ్ముతాయి. మెటాసిన్ అని, క్రోసిన్ అని, ఫిపానిల్ అని, ఇలాంటి పేర్లతో ఇదే పారాసిటమాల్ అమ్ముతారు. అంటే ఒక్కో పేరుకి ఇంకో పేరుకి సంబంధమే కనపడదు. ఈ బ్రాండ్ నేమ్స్ను బట్టి అందులో ఏం మందు ఉంటుందో ఊహించడం కూడా సాధ్యం కాదు. అందుకని స్టాట్యుటరీ చట్టబద్ధమైన నిబంధన ఏమంటే, బ్రాండ్ పేరుని ప్రముఖంగా వాళ్ళు మందు యొక్క అట్ట మీద, పైన కార్టన్ మీద రాసుకున్నప్పటికీ కూడా దాని కిందనే మందు యొక్క అసలు పేరు లేదా జనరిక్ పేరు కూడా రాస్తారు. మనం షాప్కి వెళ్ళినప్పుడు పారాసిటమాల్ మందు అనేది మనం ప్రిస్క్రైబ్ చేసి పంపిస్తేనో, కావాలని మనం అడిగితేనో, మనం డాక్టర్ రాసిచ్చిన చీటీ చూపించినప్పుడు ఈ మందు మా దగ్గర లేదండి అన్నాడు అనుకోండి మందుల షాప్ అతను, అప్పుడు ఇదే మందు ఉన్న వేరే బ్రాండ్ని చూపించమని అడగొచ్చు. దాదాపుగా పనిచేయడంలో తేడా ఏముండదు. మందు అసలు పేరు అనేది తెలియడం ఆ విధంగా అవసరం. కాబట్టి పారాసిటమాల్ అని అడిగినా, బ్రాండ్ పేరుతో అడిగినా మందుల షాపులో మాత్రలు ఇస్తారు. ఇక్కడ ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేదు. ఆ మందులు తీసుకొని ఈ ఒళ్ళు నొప్పులకి, తలనొప్పికి వాడుకోవచ్చు. ఒక్కోసారి జ్వరము బాగా ఎక్కువైతే, అంటే 104, 106 అట్లా కానీ అయితే అప్పుడు జ్వరం దానంతటదే ప్రమాదకరంగా మారుతుంది. అంటే జ్వరం అనేది ఒక సిమ్టమ్, రోగి చెప్పే ఒక లక్షణం. రోగి చెప్పే లక్షణాన్ని సిమ్టమ్ అంటాం. డాక్టర్ కనుక్కునే లక్షణాన్ని సైన్ అంటాం, SIGN. నొప్పి అని చెప్పాడనుకో రోగి, అది సిమ్టమ్.
ఒక భాగములో డాక్టర్ ఇలా నొక్కితే నొప్పి తెలిస్తే దాన్ని టెండర్నెస్ అంటారు. అంటే డాక్టర్ దాన్ని గుర్తిస్తాడు. రోగికి తనంతరికి తనే తెలియదు. అతను కూడా నొక్కుంటే తెలియచ్చు, కానీ డాక్టర్ గుర్తించగలిగేదాన్ని సైన్ అని, రోగి చెప్పేదాన్ని సిమ్టమ్ అని అంటాం. ఇది సిమ్టమ్. ఫీవర్ అనేది, జ్వరం అనేది ఒక సిమ్టమ్. ఇది విపరీతంగా పెరిగితే దానంతరదే ప్రమాదం. కాబట్టి ఇలాంటప్పుడు ఖచ్చితంగా పారాసెటమాల్ వాడతాం. అంటే ఇలా జ్వరం పెరగడం అనేది ఒక జ్వరం అనే సమస్యలోనే కాకుండా, టెంపరేచర్ పెరగడం జ్వరం అనే సమస్యలోనే కాకుండా, ఎండాకాలంలో వచ్చే వడదెబ్బలు కూడా 104, 106 అట్లా పెరుగుతుంది. అప్పుడు ఆ లక్షణాన్ని తగ్గించాల్సి వస్తుంది. అంటే ఈ లక్షణానికి మూల కారణమైన జ్వరాన్ని తీసుకొచ్చినటువంటి కారణం ఏది ఉంటుందో దాన్ని బాగు చేసే బదులు ముందు ఈ లక్షణాన్ని తగ్గించకపోతే ప్రాణాపాయం జరుగుతుందనే పరిస్థితి వస్తుంది. అందువల్ల జ్వరాన్ని చూసినప్పుడు సాధారణ జ్వరం, శరీరం యొక్క టెంపరేచర్ 98.4 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉంటుంది, లేదా 37 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఈ 98.4 అనేది 100 లోపు ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 102 లోపు ఉంటే మైల్డ్ ఫీవర్ లేదా మోడరేట్ అనే రేంజ్లో పెడతాం. 102 నుంచి 104 వరకు అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల షార్ట్ వైరల్ ఫీవర్స్ ఏవి 102 కంటే దాటం ఎక్కువ భాగం. ఈ షార్ట్ వైరల్ ఫీవర్సే మనం నిన్న చెప్పుకున్నటువంటి జ్వరాలలో మందులు అవసరం లేకుండా, ఖర్చు అవసరం లేకుండా రోగులు తమంతట తామే బాగు చేసుకోవడానికి వీలయ్యే జ్వరం అవుతుంది. మన ఇండియా లాంటి చోట్ల లేదా ఆఫ్రికా లాంటి చోట్ల అయితే, ఎక్కడైతే మలేరియా ఎక్కువ ఉంటుంది అనుకుంటామో అలాంటి చోట్ల మలేరియాని షార్ట్ వైరల్ ఫీవర్ లాగా 5 రోజులు పట్టించుకోవద్దు అనడానికి వీలు ఉండదు. అంటే జ్వరంతో పాటు చలి రావడము, బాగా ఎక్కువగా వేడెక్కడము, 1 గంట 2 గంటలు అట్లా వేడి ఉండి వెంటనే చెమటలు విపరీతంగా బట్టి జ్వరం తగ్గిపోవటం, అంతా 1 గంట 2 గంటల్లో ముగుస్తుంది. మిగతా రోజంతా దాదాపు నార్మల్గానే ఉంటారు మనిషి. మళ్ళా రేపు ఇదే టైంకి జ్వరం పెరగడం, చెమటలు పట్టడం, తగ్గిపోవడం. ఇది క్లాసికల్గా మలేరియా ప్రవర్తించే పద్ధతి. మలేరియా అన్నిసార్లు ఇట్లా క్లాసికల్గా ప్రవర్తించాలని కూడా ఏం లేదు. ఆ ఒక్కదాన్ని మాత్రం 5 రోజుల దాకా ఆగి చూద్దామని అనుకోవటానికి వీలు పడదు. అందువల్ల జ్వరము ఒక మోస్తరున్నా కొంచెం అనుమానం ఉండి ఇది మలేరియా ఏమో అని అనుమానం వచ్చినా కూడా మనం మలేరియా టెస్ట్ ఒకటి చేయించాలా. అప్పుడు ఇది 2 గ్రూపుల్లో పడదది. చివరి గ్రూపు 5% అని ఉంది. చివర వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అనే గ్రూపులో పడుతుంది. ఆయన వైద్యుడు ఇక్కడ పరీక్షలు చేయిస్తాడు, మలేరియా టెస్ట్ అని చేయిస్తాడు. ఆ గ్రూపులోకి వెళ్ళిపోతుంది. సేమ్ జ్వరమే, నొప్పులు జ్వరము ఎక్కువ ఉంటే 2వ గ్రూపులోకి వచ్చింది. పారాసెటమాల్ వాడాము, అది మలేరియానేమో అని అనుమానం వచ్చి పరీక్ష చేయించాల్సి వస్తే 4వ గ్రూపులోకి వెళ్ళిపోయింది. 3వ గ్రూపు కొద్దిపాటి శిక్షణతో మనమే వైద్యం చేసుకోగలిగేది 3వ గ్రూపు, అది కూడా దాటి అవతలకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు మనం మాట్లాడే 4 గ్రూపులు అనేవి హార్డ్ అండ్ ఫాస్ట్గా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా ఉండవు. ఒకే జబ్బు డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళే పరిస్థితులు మీకు నేను ఇప్పుడు పరిచయం చేశాను. ఎప్పుడు డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లోకి పోతున్నాయి అనేదాన్ని మనం చూడాలి. జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు, నొప్పులు ఎక్కువగా బాధపడినప్పుడు 2వ కంపార్ట్మెంట్లోకి వచ్చింది. ఈ జ్వరం మలేరియానేమో అనుమానం వచ్చినప్పుడు 4వ కంపార్ట్మెంట్లోకి వెళ్ళింది. ఈ జ్వరము బాగు చేయడానికి మనకు అందుబాటులో పారాసెటమాల్ దొరకల, కానీ జ్వరం తగ్గాల. అప్పుడు ఏం చేయాలి? మందుల షాపులు లేదు, మన ఇంట్లో పారాసెటమాల్ మాత్రలు లేవు. ఈ అర్ధరాత్రి అపరాత్రి జ్వరం 106 అయింది, దాన్ని వెంటనే తగ్గించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే జ్వరం 3వ గ్రూపులోకి పడుతుంది. కొద్దిపాటి శిక్షణతో తగ్గించగలిగే గ్రూపులోకి వెళ్ళిపోతుంది. అనగా మనం ఏం చేయాలి అప్పుడంటే, రోగిని పడుకోబెట్టి దళసరిగా ఉండే బట్టలు తీసేసి పల్చటి దుప్పలు లాంటిది కప్పి నీళ్లు చల్లుతూ ఉంటే ఆ నీళ్లు ఆవిరేటప్పుడు శరీరంలోని వేడిని లాగేస్తుంది. దీన్ని కోల్డ్ స్పాంజింగ్ అని పిలుస్తాం. కోల్డ్ స్పాంజింగ్, తడిగుడ్డ వైద్యం అంటాం దీన్ని.
సినిమాల్లో చూపించినట్లు ఒక తడిగుడ్డ తీసుకొని ఇక్కడ పెట్టి ముఖం మీద అక్కడ మాత్రమే నీళ్లు చల్లుతూ ఉంటే దాని తడిగుడ్డ వైద్యం అనరు. సినిమాల్లో చేయడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో జ్వరాలు వచ్చి బాధపడేది హీరోయిన్లే. హీరోయిన్ ముఖం చూడడానికి ఆమెకు డబ్బులు ఇచ్చి సినిమాల్లో పెట్టుకున్నారు, కానీ ఒళ్ళంతా కప్పి గుడ్డ కప్పి నీళ్లు చల్లడానికి పెట్టుకోలే. అందుకని ముఖం మీద గుడ్డ చల్లితే, మొత్తం నుదుటి మీద గుడ్డ పెట్టేస్తే హీరోయిన్ యొక్క అందాన్ని మార్కెట్ చేసుకోవచ్చు. ఈమెకి జ్వరం వచ్చిందనే ఇంప్రెషన్ మనకి ఇవ్వచ్చు. అందువల్ల అలా చేస్తారు వాళ్ళు. కానీ కోల్డ్ స్పాంజింగ్ అంటే నుదుటి మీద గుడ్డపరచడం కాదు, ఒళ్ళంతా గుడ్డపరచాలి, నీళ్లు చల్లుతూ ఉండాలి. ఈ నీళ్ళు ఆవిరయ్యే కొద్దీ శరీరంలో వేడిని లాగేస్తుంది. ఇది కొత్తకొండ సిద్ధాంతం అన్నమాట. ఇది కొత్తకొండలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు సన్నటి రంధ్రాలు గుండా బయటకు వచ్చి ఈ నీళ్లు ఆవిరయ్యేటప్పుడు కుండ లోపల నీటిలో ఉన్న వేడిని లాగేసి లోపల నీళ్లు చల్లబడతాయి. ఇది మనకు అనుభవంలో ఉన్న విషయమే. కుండ పాతదయ్యే కొద్దీ ఈ నీళ్ళల్లో ఉన్న అతి సన్నటి నలకలు కుండ పైనున్న రంధ్రాలను బూడి చేసిన కారణంగా ఇక నీళ్లు బయటికి రావు. ఇది ఫిజిక్స్. ఇది అప్పుడు కుండ మీద గుడ్డ చుట్టి ఈ గుడ్డను తడుపుతూ ఉంటే కుండ లోపల నీళ్లు చల్లబడతాయి. సింపుల్ ఫిజిక్స్ ఇది. ఇదివరకు బస్టాండ్లలో పెద్ద పెద్ద బాణాల్లో నీళ్లు పెడుతూ ఉండేవాళ్ళు. పైన కొబ్బరి పీచుతో తాడు చుట్టేవాళ్ళు. ఈ తాడుని తడిపితే లోపల బాణంలో ఉండే నీళ్లు చల్లబడేవి. ఇవన్నీ కూడా సింపుల్ ఫిజిక్స్ మీద పనిచేసేవే. తడిగుడ్డ వైద్యం కూడా సింపుల్ ఫిజిక్సే. కాకపోతే ఇది కొద్దిపాటి శిక్షణ ఇచ్చి ఇది ఎలా చేయాలో నేర్పాలి. అంటే సేమ్ జ్వరము మామూలు పరిస్థితుల్లో మొదటి గ్రూపులో పడ్డది, జ్వరం కొంచెం పెరిగి నొప్పులు పెరిగి తట్టుకోలేనంటే రెండో గ్రూపులోకి వచ్చింది. అర్ధరాత్రి అపరాత్రి జ్వరం తీవ్రంగా పెరిగి దాన్ని ఎదుర్కోవడానికి పారాసిటమాల్ మందు కానీ డాక్టర్ కానీ కనీసం గ్రామీణ వైద్యుడు కానీ అందుబాటులో లేని పరిస్థితుల్లో కోల్డ్ స్పాంజింగ్ లేదా తడిగుడ్డ వైద్యం అనే సింపుల్ టెక్నిక్ నేర్పిస్తే జ్వరాన్ని ముందు తగ్గించుకోవచ్చు. తర్వాత జ్వరానికి కారణాన్ని మళ్ళీ తగ్గించుకుందాం. అప్పుడు మూడో గ్రూపులు వచ్చి పడింది. ఇది మలేరియా జ్వరమేమో అని అనుమానం వచ్చినప్పుడు నాలుగో గ్రూపులు వచ్చి పడింది. కాబట్టి ఈ జ్వరము ఈ గ్రూపుల్లోకి ఎలా ప్రయాణం చేస్తుంటుందో కూడా మనము అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అందువలన ఒక సింపుల్ డిసీజ్ని మనం అనలైజ్ చేసినా ఎప్పుడు ఏ గ్రూపులో పడుతుందో చూడవచ్చు. 80% టోటల్ జ్వరాలు షార్ట్ వైరల్ ఫీవర్స్, తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఆకలి సరిగా ఉండదు, నిస్త్రాణం ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. అన్నీ 5 రోజుల లోపల తగ్గిపోవటం మొదలైనా తగ్గిపోయినా ఏ వైద్యం అక్కర్లేదు అనేది ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రంలో నిరూపణ అయినటువంటి విషయము. వైరల్ ఫీవర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీబయాటిక్స్ అనే మందులు పనిచేయవు. కొన్ని ప్రత్యేకమైన వైరల్ డిసీజెస్కి వాటికి 4th గ్రూపులో వైద్యం చేసే దగ్గర చేస్తారు తప్ప మొదటి గ్రూపులో ఉన్న షార్ట్ వైరల్ ఫీవర్స్కి ఎక్కడ కూడా యాంటీబయాటిక్స్ అనేది వాడరు. అలా ఇండిస్క్రిమినేట్గా విచక్షణ రహితంగా యాంటీబయాటిక్స్ దానికి వాడుతూ పోతే యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఈ రోజున ప్రజలకున్న జబ్బుల్లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే కొత్త యాంటీబయాటిక్స్ జబ్బుల్ని ఎదుర్కోవడానికి మనం కనిపెట్టే స్పీడ్ కంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎక్కువ స్పీడ్గా వస్తుంది. అందువల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మన ప్రవర్తన ద్వారా తీసుకురావడం వల్ల మానవ జాతికి చాలా పెద్ద నష్టం చేసిన వాళ్ళమవుతాం. అందువల్ల 80% జ్వరాలకు షార్ట్ వైరల్ ఫీవర్స్ అనే వాటికి యాంటీబయాటిక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడవద్దనేది రికమెండ్ చేస్తున్నాం. పారాసిటమాల్ అనే మాత్రలు 1 స్ట్రిప్ 2 స్ట్రిప్పులు అంటే 10 మాత్రలు కానీ 20 మాత్రలు కానీ ఇంట్లో పెట్టుకోండి. రెండో గ్రూపులో పడ్డప్పుడు వాడుకోవచ్చు. ఉన్నంతలో పారాసిటమాల్ అనేది తక్కువ నష్టం కలిగించే ఎక్కువ ఉపయోగకరమైన మాత్ర. 500 మిల్లీగ్రాములు ఉండే మాత్రలు దొరుకుతాయి. పెద్దవాళ్ళు కానీ అయితే 12 ఏళ్ళ వయసు పైన ఉన్న వాళ్ళైతే 2 మాత్రలు ఒక డోసుకు వాడచ్చు. రోజుకు మ్యాక్సిమం వాడితే
3 డోసులు వాడితే చాలు. పిల్లలంటే 5 నుంచి 12 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకైతే అందులో సగం అంటే ఒక మాత్ర 3 సార్లు, 1 నుంచి 5 ఏళ్ళు అయితే చిన్నపిల్లలు అంట వీళ్ళని అందులో సగం అర్ధమాత్ర 250 మిల్లీగ్రాముల మాత్రలో 3 సార్లు. పసిపిల్లలు అంటాం ఏడాది లోపలని. ఈ పిల్లలు మాత్రలు మింగలేరు కాబట్టి ఇదే మాత్రని పొడి చేసి ఒక 5 ml వాటర్లో కలిపి కొద్దిగా చక్కెర బెల్లం వేసి తీయగా తయారు చేసి వేయచ్చు. ఇది మనమే తయారు చేసుకోగలిగే సిరప్ లాంటిది. ఇదే సిరప్ మీరు మార్కెట్లో మందుల షాపులో కొనుక్కొచ్చుకుంటే ఈ రేటుకి 5 రెట్లు నుంచి 8 రెట్లు ధర పెరుగుతుంది. మరి ఆ మాత్రం మేము కొనగలమని అనుకున్న వాళ్ళకి నా సలహా కాదు ఇది. ఆ మాత్రం కూడా కొనలేమనుకున్న వాళ్ళకి నా సలహా పనికి వస్తుంది. పారాసెటమాల్ వాడే పద్ధతి అది. పారాసెటమాల్ అయినా ఎక్కువ మాత్రలు ఒకేసారి మింగకూడదు. ఏ మందు అయినా సరే ఈ మందు రోగం తగ్గడానికి ఏ డోసులు ఉపయోగించాలో ఆ డోసులు అయితేనే మనకు మేలు చేస్తుంది. డోసు మీరితే ఏ మందైనా పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఒకేసారి 10 నుంచి 20 మాత్రలు పారాసెటమాల్ గుప్పెడుగాని మింగేస్తే కిడ్నీలు పాడవటం ఖాయం. కాబట్టి టైం ఫ్రేమ్లో వాటిని వాడాల్సిందే. పారాసెటమాల్ లాంటి మంచి మందు అయినా టైం ఫ్రేమ్లో వాడాల్సిందే. ఇది జ్వరానికి సంబంధించినటువంటి మనకు కొన్ని వివరాలు. ఏ సందర్భంలో జ్వరాలైనా ప్రమాదకరం అనేది డాక్టర్ గుర్తిస్తారు. మనం ఏ జబ్బు గురించి 80% గ్రూపులో పడుతుందని మనం మాట్లాడినా కూడా 80% గ్రూపులో నుంచి నెక్స్ట్ 10% రెండో గ్రూపులు ఎప్పుడు పడుతుందో కూడా మనం వివరాలు నేర్పాల్సిందే. 3rd గ్రూపులో కొద్దిపాటి శిక్షణతో ఈ జబ్బును ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా మనం నేర్పాల్సిందే. ఏ టైంలో 4th గ్రూపులో పడి డాక్టర్ యొక్క సహాయానికి లేదా ఆసుపత్రికి వెళ్ళాల్సింది కూడా మనం నేర్పాల్సి. సరిగా ఇలాంటిదే నిన్న మనం వివరించుకున్న కోవిడ్ విషయంలో కూడా చూసాం. కోవిడ్లో 35+45% మందులు అక్కర్లేకుండా బాగయ్యే వాటిని మొదటి గ్రూపులో పెట్టుకున్నాం. హోమ్ ఐసోలేషన్ లేదా ఆసుపత్రి ఐసోలేషన్లో బాగయ్యే వాటిని మనం రెండో గ్రూపులో పెట్టుకున్నాం. కొద్దిపాటి మందులు ఇచ్చినాం, బలమైన ఆహారం ఇచ్చినాం, రెండో గ్రూపులోకి వెళ్ళిపోయింది. ఇక అంతకంటే మించి ఎక్కువ ఆయాసం ఉండి పల్స్ ఆక్సి తగ్గుతూ ఊపిరి వేగం పెరుగుతూ ఉన్న వాళ్ళని ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాం, 4 గ్రూపులో తీసుకెళ్ళి చేర్చాం. కాబట్టి ప్రతి జబ్బుకి ఏ ఫేజ్లో పడుతుందనే దాన్ని మనం వివరిస్తాం. అందుకని జబ్బు గురించి నేర్పించేటప్పుడే ఎప్పుడు నీ సొంత వైద్యం ఆపేయాలి, ఎప్పుడు మీరు వైద్య సహాయానికి వెళ్ళాలనేది కూడా మనం కలిపి నేర్పించాల్సింది. జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే, ఫిట్స్ అంటే కన్వల్షన్స్ ఇటు కొట్టుకుంటారు, దీన్ని 5 రోజులు చూడకూడదు. అది ఏ జ్వరమైనా 5 రోజులు చూడకూడదు. జ్వరంతో పాటు అబ్నార్మల్ బ్లీడింగ్ ఉంటే, నార్మల్ బ్లీడింగ్ అంటే మహిళలకి నెలసరి అవుతుంది, బహిష్ట్ అంటారు, అది నార్మల్ బ్లీడింగ్. అబ్నార్మల్ బ్లీడింగ్ అంటే ఇది కాక ఏదైనా అబ్నార్మల్ బ్లీడింగే. దగ్గినప్పుడు రక్తం రావడం కానీ, వాంతిలో రక్తం రావడం కానీ, మూత్రంలో రక్తం రావడం కానీ, ఇవన్నీ అబ్నార్మల్ బ్లీడింగ్ కింద లెక్క. అబ్నార్మల్ బ్లీడింగ్ ఉంటే దాన్ని మనం 5 రోజులు వ్యవధి చూసే కేసు కాదు. అది ఎప్పుడు ఉంటే అప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళాలి. అలాగే కడుపు నొప్పి తీవ్రంగా వచ్చినా, అసలు నొప్పి అనేది తట్టుకోలేనంతగా ఏ భాగంలో వచ్చినా అది 5 రోజులు ఆగే కేసు కాదు. నొప్పి తీవ్రంగా వచ్చిందంటే నేను తట్టుకోలేనంటే అతను నిద్ర పట్టదు. ఇక నిద్రలోంచి మెలకువంచేంత నొప్పి వచ్చినా పెద్ద నొప్పి. నిద్రపోవడానికి అనుమతించకుండా ఉండే నొప్పి కూడా పెద్ద నొప్పి కింద లెక్క. ఎప్పుడు పెద్ద నొప్పి ఉన్నా జ్వరంలో అది 5 రోజులు మనంతటా మనము చూసే 80%లో పడే కేసు కాదు. ఖచ్చితంగా 4వ గ్రూపులోకి వెళ్ళాల్సిందే. ఏదైనా జ్వరం దానంతలో తగ్గుతుందేమో మనం వెయిట్ చేస్తాం. అది 2 రోజులకో 3 రోజులకో తగ్గడం మొదలు పెడుతూ ఉంటే 5 రోజులు ఆగొచ్చు. మనం రోజులు గడిచే కొద్దీ పెరుగుతూ ఉన్నా, రోజులు గడిచే కొద్దీ ఏమాత్రం తగ్గకుండా స్టేషనరీగా ఉన్నా
ఈ రెండు కూడా 4th గ్రూపులో పడే జబ్బే. వైద్యం యొక్క సహాయం తీసుకోవాలి. అందువలన 80% రోగాల గురించి మనం ఎప్పుడు మాట్లాడినా తగ్గుతూ ఉన్నదా, పెరుగుతూ ఉన్నదా చూసుకోవాలా, కొత్త లక్షణాలు వచ్చి చేరినాయి అనేది కూడా చూసుకోవాలా, అబ్నార్మల్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, మనిషిని ఇమ్మీడియట్గా ఇబ్బంది పెట్టే పెద్ద పెద్ద లక్షణాలతో కలిసి ఏమైనా ఉన్నాయో చూసుకొని అవి లేకపోతేనే మనం 80%లో పెట్టాలి అనేది మనం గుర్తించాలి. ఇంకొక జబ్బు గురించి కూడా మీకు కేస్ స్టడీస్ కింద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. నడుము నొప్పి, బ్యాక్ ఏక్ అంటారు దీన్ని. చాలామందికి చాలా కామన్గా వచ్చే సమస్యది. ఈ మధ్యకాలంలో మధ్యతరగతి పెరిగినాక మధ్యతరగతికి సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొని పనిచేసే జీవితం వచ్చినాక దీంతో పాటు ఫుడ్ సెక్యూరిటీ పెరిగింది. కాస్త మంచిగా తినగలరు, నెమ్మదిగా లావెక్కటం మొదలవుతున్నారు. సన్నగా రివర్ట్గా ఉండేవాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్తే బాగా మేపుతారు. వాళ్ళు లావు అవుతారు, 5-10 కిలోలు పెరుగుతారు. సరే, ఒకానొక కాలంలో తిండి సరిగా దొరకనప్పుడు బాగా తినిపించినారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మధ్యతరగతి 20-30 నుంచి 50-60కి పెరిగింది కదా మన దేశంలో. వీళ్ళు నెమ్మదిగా లావు అవ్వడం, ఈ లావు అవ్వడం అనేది కూడా నడుము నొప్పి రావడానికి ప్రధానమైన కారణం. బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకోవడం అనేది మనిషి ముందుకు వంగడానికి సాధ్యం కాదు. ఈ బరువంతా నిటారుగా ఉన్న వెన్నెముక మొయ్యాల. అది మొయ్యలేనప్పుడు వెన్నెముకలో ఉన్న పూసల మధ్య ఉండే బిళ్ళలు పక్కకు జరుగుతాయి. డిస్క్ ప్రొలాప్స్ అంటారు దీన్ని. ఆ డిస్కుల మధ్య, వెన్నెముకల మధ్య, వెన్నుపూసల మధ్య ఉండే రంధ్రాలు గుండా నరాలు బయటకు వస్తాయి. ఈ బయటికి పడుచుకొని వచ్చిన బిళ్ళలు వాటి మీద ఒత్తిడి చేస్తాయి. ఈ డిస్క్ ప్రొలాప్స్తో నొప్పి వస్తుంది. ఒక్కొక్కసారి అబ్నార్మల్ మూమెంట్స్ ఉంటే వెన్నెముక చుట్టూ ఉండి కండరాలు కొంచెం టేర్ అయితే కూడా నొప్పి రావచ్చు. దీన్ని కేవలం లంబెగో లేదా నడుము నొప్పి అంటాం. ఇది సెల్ఫ్ లిమిటింగ్, దాని అంతా అది పోతుంది. డిస్క్ పక్కకి జరిగినా కూడా ఏ సందర్భంలో 4th గ్రూపులో పడుతుందంటే సివియర్ పెయిన్, నడుము నుంచి కాళ్ళ వైపుకి లోకలైజ్డ్ సివియర్ పెయిన్. ఒక స్ట్రిప్ లాగా సివియర్ పెయిన్ వస్తే ఆ స్ట్రిప్ భాగంలో సప్లై చేసే నాడి మీద తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది. ఆ స్ట్రిప్ లాగా ఉండే భాగంలో నమ్నెస్ అంటే తాగితే స్పర్శ సరిగా తెలియదు, లేదా ఏదైనా కండరం పడిపోవడం, ఈ లక్షణాలు ఉంటే ఇది మొదటి గ్రూపులో పడదు. వెంటనే 4 గ్రూపు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎంఆర్ఐ లాంటి టెస్ట్ చేయాల్సిందే. బిళ్ళలు పక్కకు జరిగి నిర్దిష్టమైన నాడుల్ని ఒత్తిడి చేస్తున్నానంటే వీలైనంత త్వరగా ఆ ఒత్తిడిని తొలగిస్తే ఆ కండరాలు పడిపోవడం కానీ, తీవ్రమైన నొప్పి కానీ, తాకితే స్పర్శ తెలియకుండా ఉండే నమ్మనెస్ కానీ పోతాయి. అవి చాలా చాలా తక్కువ. 100 మందికి నడుము నొప్పి వస్తే 100కి 90 నుంచి 95 మందికి ఇంత పెద్ద వైద్యం అంటే 4వ గ్రూపులోకి పోనక్కర్లేకుండా 1వ గ్రూపులోనే బాగుతుంది. ఏం చేయాలి వాళ్ళు? హార్డ్గా ఉండే సర్ఫేస్ మీద ఇనుప మంచము లేదా కొయ్య మంచము, అరుగు మీద పడుకోవాలా, తల కింద దిండు తీసేయాలా, ముందుకు వంగి బరువులు ఎత్తకూడదు. 3 పాయింట్లు, ఓన్లీ 3. పల్లపరుపుగా ఉండే హార్డ్ సర్ఫేస్ మీద పరుపులు లేకుండా పడుకోవాలా, తల కింద దిండు తీసేయాలా, ముందుకు వంగి బరువులు ఎత్తి నడుము మీద మరింత ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఇలా 1 నెల నుంచి 15 రోజులు చేస్తే మూత్ర విసర్జనకి, మల విసర్జనకి మాత్రమే లేచిపోవాలా, మిగతాప్పుడు పడుకొని ఉండాలా. 5 నుంచి 10 రోజుల లోపలే నొప్పి తగ్గడం మొదలవుతుంది.
అంటే అలా తగ్గడం మొదలు కాగానే నెల పూర్తిగా ఈ రకమైన పద్ధతి పాటిస్తే నొప్పి పూర్తిగా పోతుంది. ఈ దశలో పరీక్షలకు కానీ అంటే 4వ గ్రూపులోకి వెళ్ళి డాక్టర్ల దగ్గరకు కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనంతట మనమే దాన్ని పరిష్కరించుకోవచ్చు. ఏం జరుగుతుంది అక్కడ? ఆ పక్కకు జరిగిన బిళ్ళ ఫైబ్రోసిస్ జరిగి ష్రింక్ అవుతుంది. ఇట్లా ష్రింక్ అయి అది ఇబ్బంది పెట్టడం మానేస్తుంది. నొప్పి తగ్గడం మొదలైన తర్వాత నడుముకి ఎక్సర్సైజెస్ చేయాలి. పెద్ద కష్టమైనవి కాదవి. ముందుకు వంగడం, ఎంత దూరం ముందుకు వంగితే నొప్పి రాకుండా ఉంటుందో అంతవరకు వంగాల. ముందుకు వంగగానే ఒక 10 డిగ్రీలు వంగగానే నొప్పి స్టార్ట్ అయితే అక్కడ ఆపేయాలి. 20 డిగ్రీల దాకా పోయేదాకా నొప్పి రాదు, అక్కడ దాకా పోవచ్చు. అది ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ రేంజ్ పెరుగుతుంది. ముందుకు వంగాలి, వెనక్కి వంగాలి, ఎడం పక్క వంగాలి, కుడి పక్క వంగాలి, ఇటు రౌండ్గా ఇటు ఇటు తిరగాలి. 6 మూమెంట్స్. ఈ 6 మూమెంట్స్ని ఒక్కొక్క మూమెంటు 50 సార్లు చొప్పున ప్రతిదినము 1-2 సార్లుగా చేస్తే, ఎప్పుడు ఇది మొదలెట్టాలి? నొప్పి తగ్గడం మొదలెట్టినాకనే ఇది చేయాలి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడదు. ఇలా చేస్తూ పోతే అక్కడ ఉన్నటువంటి శరీర ధర్మం ఏంటంటే, ఏ కీలు దగ్గర నొప్పి మొదలైతే ఆ కీలు చుట్టూ ఉన్న కండరాలు బలంగా తయారైతే ఆ కీలు నొప్పి పోతుంది. అది సూత్రం. నడుములో ఉన్న బిళ్ళల దగ్గర ఈ సమస్య వచ్చింది కాబట్టి బిళ్ళల చుట్టూ ఉండే కండరాలు బలపడడానికి మనం ఎక్సర్సైజ్ చేస్తే అవి బలపడ్డాక ఇప్పుడున్న సమస్య తగ్గడమే కాకుండా భవిష్యత్తులో నడుము నొప్పి రాకుండా ఉండటానికి వీలవుతుంది. మరి ఏం చేస్తాం మనము? ఈ సమస్యకి ఇలాంటి ఆన్సర్ ఉంది. 100కి 95 మంది ఎక్కడికి వెళ్ళక్కర్లేదని చెప్తున్నా. వాళ్ళు ట్రై చేసి చూడొచ్చు. నేను ఇందాకే చెప్పినట్టు ఏ సమస్య అయినా తీవ్రంగా ఉండి నొప్పి తట్టుకోలేకపోతే ఆ సందర్భంలో ఈ పద్ధతులు పనికిరావు. 4th గ్రూపులోకి వెళ్ళిపోవాల్సిందే. అది చెప్తూనే అర్థమవుతుంది మీకు. నొప్పి హార్డ్ సర్ఫేస్ పడుకుంటే తగ్గిపోతుందని తెలుస్తుంది. తగ్గుతూ ఉంటే మీరు పోనక్కర్లా. మనం వెళ్తే ఎక్కడికి వెళ్తాం? ఓ ఎంబీబీఎస్ డాక్టరు ఆ కార్నర్లో ప్రాక్టీస్ పెట్టిన ఆయన దగ్గరికి వెళ్ళాం. మామూలు సర్జన్ దగ్గరికి, ఫిజిషియన్ దగ్గరికి కూడా వెళ్ళాం. సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. స్పెషలిస్ట్ అంటే ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకలు కాబట్టి. సూపర్ స్పెషలిస్ట్ అంటే ఎండి చదివిన తర్వాత డిఎం న్యూరాలజీ చదివిన ఆయన, ఎంసీహెచ్ న్యూరో సర్జరీ చదివిన ఆయన దగ్గరికి వెళ్తాం. అంటే ఎంబీబీఎస్ అయినాక ఇంకా 6 ఏళ్ళు చదివి ఉంటారు వాళ్ళు. ఎందుకు అంత పెద్ద డాక్టర్కి డైరెక్ట్గా వెళ్ళామంటే, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రం ఉందా మనకి? ఇప్పుడు పెద్ద కర్రతో కొట్టడానికి వెళ్తాం మనం. మరి అంత పెద్ద సర్జన్ దగ్గరకో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన మిస్ కాకూడదు కదా. అంటే స్పెషలిస్ట్ కూడా మిస్ అయితే మర్యాద ఏముంది? అందువలన ఏ న్యూరో ఫిజిషియన్ అయినా, ఏ న్యూరో సర్జన్ అయినా, ఆర్థోపెడిక్ సర్జన్ అయినా నడుము నొప్పి అని ఒక రోగి తన దగ్గరకు వస్తే ఎంఆర్ఐ అనే పరీక్ష చేయకుండా ఆయన మాట్లాడలేడు. మాట్లాడడు అంటే మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్తే అనేక రకాలుగా ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. రోగి ముందు నమ్మడు. ఏం సార్, ఏం పరీక్ష చేయకుండా చెప్తున్నాడు? రోగి ఎక్కడి నుంచో వచ్చాడు, స్పెషలిస్ట్ దగ్గరికి, సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చాడు, ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధమై వచ్చాడు, చాలా పెద్ద జబ్బు అనుకొని బయలుదేరి వచ్చాడు. పెద్ద జబ్బు అంటే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పెద్దగా ఖర్చు అయ్యేటట్టు పరీక్షలు రాయిస్తే తప్ప తన గంటికి ఆందో. కాబట్టి ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐలో ఉన్న వైచిత్రం ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, నడుములో ఎన్ని ఎముకల మధ్య, పూసల మధ్య ఉన్న బిళ్ళలు జరిగిన దాన్ని ఎక్కువ చేసి చూపిస్తాయి. ఉన్నట్టు చూపిస్తాయి. ఎక్కువ చేసి అంటే లక్షణాలు ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది మనకి.
ఒక వయసు దాటినటువంటి ఎవరైనా ఎంఆర్ఐ తీయించుకోండి, బిళ్ళలు ఎంతో కొంత పక్కకి జరిగే ఉంటాయి. నొప్పి ఉండదు, లక్షణాలు ఏమి ఉండవు, కానీ పక్కకు జరిగి ఉంటాయి. అది ఓవర్ స్టేట్ అంటే. ఎంఆర్ఐ ఓవర్ స్టేట్స్ ద డిసీజ్, జబ్బును ఎక్కువ చేసి చూపిస్తుంది. అప్పుడు డాక్టర్ కానీ ప్రజలకు అనుకూలమైన డాక్టర్ అనుకోండి, ఈ ఎంఆర్ఐ ఇట్లే చెప్తుందండి, మీరేం భయపడద్దు, మీరు వెళ్ళి హార్ట్ సర్ఫేస్ మీద రెస్ట్ తీసుకోండి, తలకేం తిండి తీయండి, ఇవన్నీ చెప్పొచ్చు కదా. అట్లా చెప్తారు రీజనబుల్ డాక్టర్. ప్రజలంటే ప్రేమన్న డాక్టర్ అయితే ఎంఆర్ఐ తీసాడు, 8-10 వేలు ఖర్చు అయింది, స్పష్టంగా జబ్బును కనుక్కున్నాడు, చెప్పేస్తాడు. అట్లా లేకుండా ఉన్న డాక్టర్ అయితే అదిగో బిళ్ళలు అక్కడ పక్కకు జరిగినాయి చూపిస్తాను నీకు, ఎంఆర్ఐలో కనపడతాయి కదా, ఇదిగో పక్కకు జరిగింది చూడని, దానికి ఆపరేషన్ చేయించుకొని చెప్పే అవకాశం ఉన్నది. అది ఆపరేషన్ 195 మందికి అనవసరము. కాబట్టి ఆపరేషన్ని చాలా జ్యుడిషియస్గా సెలెక్టెడ్ కేసెస్కి లక్షణాలు అడ్వర్స్గా ఉన్నప్పుడే అడ్వైజ్ చేయాలి తప్ప అందరికీ ఆపరేషన్ అడ్వైజ్ చేయటం సరైనది కాదు. ఈ జబ్బు గురించి ఈ నాలెడ్జ్ మనకి అవసరం. అందువలన ఇలాంటిదే ఇంకొక జబ్బు ఉంది, దీని సిస్టర్ జబ్బు అనుకోండి, మెడనొప్పి. ఇక్కడ కూడా మెడలో 7 ఎన్నుపూసలు ఉంటాయి, ఎన్నుపూసల మధ్య బిళ్ళలు ఉంటాయి, ఇవి కూడా పక్క జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు. దాంట్లో కూడా బిళ్ళలు పక్కకు జరిగే ఉంటాయి. ఇక్కడ కూడా నేను చెప్పినట్టుగా కండరాలు పడిపోవడము, తీవ్రమైన నొప్పి రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే 4th గ్రూప్లో వచ్చి పడుతుంది. న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్ లేదా ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే, నేను దానికి కాదనడంలో. కానీ 195 మంది ఇక్కడ కూడా మెడకి దిండు తీసి పక్కన పెట్టి, లేదా చాలా లైట్గా 1/2 ఇంచు 1 ఇంచుకి దిండు పెట్టుకొని తలని ఇట్లా ఇరుస్తారు చూడండి, ఇట్లా అంటే ఇరిసే పని అసలు చేయకూడదండి. కైరోప్రాక్టీస్ అంటారు దాన్ని. ఇరిస్తే అప్పటిదాకా కొంచెం పక్క జరిగిన బిళ్ళ పూర్తిగా పక్క జరిగి ఎనుపాను పూర్తిగా ఒత్తిడి పెడితే 2 కాళ్ళు 2 చేతులు పర్మనెంట్గా పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని కైరోప్రాక్టీస్ అనేది ప్రమాదకరమైన ప్రాక్టీసు. మెడనొప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మా చిన్నతనంలో మంగళ దగ్గరికి జుట్టు కొరికించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన చివరికి కాసేపు తల మీద తబలా కొట్టి, అంటే మసాజ్ అంటారు చూడండి, అది చేసి మెడకాయ పట్టునిట్లా అంటాడు. కట్ మీద శబ్దం వచ్చేది, ఎంతో ఆనందం జనానికి. అంటే శబ్దం రాగానే ఈ పని మాత్రం ఇప్పుడు చేయొద్దండి, చాలా ప్రమాదకరమైన స్టెప్ అది. మెడలో ఉన్న ఎన్నెముకల ట్రాన్స్వర్స్ ప్రాసెస్ అనే దాంట్లో ఉండే రంధ్రం గుండా వర్టిబ్రల్ ఆర్టరీ అనేది పైకి పోతుంది. ఒక్కోసారి ఆ ఆర్టరీ టేర్ అయ్యే ప్రమాదం ఉంది, టేర్ అయితే స్పాట్లో ఎగిరిపోవచ్చు కూడా. అందుకని కైరోప్రాక్టీస్ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. రెస్ట్ తీసుకోవడం, ఒకవేళ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే మెడకు ఒక పట్టి వేసుకుంటారు, ఒక పట్టిలాగా. ఈ పట్టి వేసుకుంటే మెడ మీద ఉండే తలకాయ బరువును మోసే పని తగ్గుతుంది. అది కొంతకాలం అయినాక నొప్పి తగ్గినా తీసేయచ్చు. ఇక్కడ కూడా నడుములోకి లాగానే నొప్పి తగ్గిన తర్వాత మెడకి ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి, నొప్పి అనుమతించిన మేరకి. ఇక్కడ మొదట 6 మూమెంట్స్, ముందుకి వెనక్కి, ఇటు సైడు ఇటు అడ్డము 6 మూమెంట్స్. ఈ 6 మూమెంట్స్ని అండర్ రెసిస్టెన్స్ చేయాలి. ముందుకు వచ్చేటప్పుడు చేతులతో పైకి నెడతాం, తలను ముందుకు ఉంచుతాం ఇట్లా. వెనక్కి వచ్చేటప్పుడు చేతులతో ముందుకు నెడతాం, తలను వెనక్కి నెడతాం ఇట్లా. ఇటువైపు ఇలా ఇలా 6 మూమెంట్స్ న్యాచురల్గా ముందుకు ఉంచటం, వెనక్కి ఉంచటం, సైడ్స్ ఉంచటం అండర్ రెసిస్టెన్స్. అంటే ఎదురు నొక్కుతూ ఉంటే దీన్ని ఉంచాలి. కండరాలు బలపడడానికి ఇది మార్గం. 12 మూమెంట్స్ అయినవి, నడుముకి 6, ఇక్కడ 12 అయినాయి. 13వ మూమెంట్ కూడా ఉంది మెడకి. ఇట్లా పైకెత్తి పట్టుకొని 5-10 సెకండ్లు ఆగి వదలాలి. ఇట్లా ప్రతి మూమెంటు 50 టైమ్స్. ఇలా చేస్తే మెడ నొప్పి తగ్గడం మొదలైన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే
ఫ్యూచర్లో పదే పదే మెడ నొప్పి రాకుండా ఉంటుంది. ఇది కాకుండా మెడ నొప్పిలో బిల్లలు జరిగేదే కాకుండా ఇరుకుబట్టిందని అంటుంటారు. నిద్రపోతూ ఉంటాము, సడన్గా లేవగానే మెడ అటు ఇటు తిప్పలేము. అది కండరం పట్టేయటం అంటారు దాన్ని. దానికి ఏమి సవరించాల్సిన అవసరం లే. కొద్ది రోజులు రెస్ట్తో నార్మల్ అవుతుంది, ఏమి ఇబ్బంది పెట్టదు అది. దానికి వైద్యం అక్కర్లేదు. నొప్పి ఎక్కువగా ఉంటే నొప్పి మాత్రం వేసుకో, వైద్యం అక్కర్లేదని మొదటి గ్రూపులో పడుతుంది. నొప్పి ఎక్కువ ఉంటే రెండో గ్రూపులో పడుతుంది పారాసిటమాల్. థర్డ్ అండ్ ఫోర్త్ గ్రూప్కి అది రాదు. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేవి నేర్పిస్తే ఉపయోగం ఉందన్నాక థర్డ్ గ్రూపులో శిక్షణ ఇచ్చి నేర్చుకోవాలి. ఒకసారి చూస్తే వచ్చేస్తాయి, పెద్ద కష్టమైనటువంటివి కావు ఇవి. అందువల్ల మెడ నొప్పి అయినా నడుము నొప్పి అయినా 95% సందర్భాలలో జనమే తమంతట తామే బాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. 2 ఎగ్జాంపుల్స్ మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. తర్వాత ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తే పదే పదే నొప్పి రాకుండా ఉండే అవకాశం అనేది ఉన్నది. తొందరపడి ఆపరేషన్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. స్పెషలిస్ట్ చూసిన తర్వాత ఇది తప్పనిసరిగా న్యూరలాజికల్ డిఫిసిట్కి దారి తీసే అవకాశం ఉంది అని స్పష్టత డాక్టర్ ఇచ్చిన తర్వాతనే ఆపరేషన్కి వెళ్ళాలి. ఒకవేళ ఏ కారణంతోనైనా మీరు కన్సల్ట్ చేసినటువంటి డాక్టరు సరిగా చెప్పటం లేదేమో అని మీకు అనుమానం వస్తే ఏమి ఇబ్బంది లేదు, మరో డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళండి. పోతే ఏముంది, కన్సల్టేషన్ ఖర్చు అవుతుంది. ఈ ఉన్న ఎంఆర్ఐ ప్లేట్లన్నీ పట్టుకెళ్ళి ఆయన ముందు పెట్టండి. పెట్టిన తర్వాత ఎక్కువ సందర్భాలలో పాత ఎంఆర్ఐ మీద ఆధారపడి చెప్తారు. మన ఈసీజీ చెప్పినట్టుగా నిన్నటి ఈసీజీలో నిన్నటి జబ్బు తెలుస్తుంది, ఈరోజు ఈసీజీలో ఈరోజు జబ్బు తెలుస్తుంది కదా అని అంత సీన్ ఇక్కడ ఉండదు. ఆ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా డాక్టర్ నీకు పర్వాలేదు ఆగొచ్చు అని చెప్తే దాన్ని తీసుకోండి. ఖచ్చితంగా ఆపరేషనే చేసుకోవాల్సి వస్తుంది. 2 లేదా 3 డాక్టర్లు కన్ఫర్మ్ చేస్తే మీ దగ్గర ఛాన్స్ తీసుకోవద్దు. 4th గ్రూపులో వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి. నడు ఆపరేషను మెడ ఆపరేషన్ కంటే సులభము, ఎక్కువ ఫలితాలు వస్తాయి. మెడ ఆపరేషన్ అంటే కొంత ఎక్స్పర్టైజ్ ఉండాలా. అనుభవం ఉన్న వ్యక్తులైతే నష్టం లేకుండా చేయగలరు. కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు మీ మీద ప్రయోగం చేయడానికి అని పూనుకుంటే ఒక్కొక్కసారి వైద్యం జబ్బు కంటే ఎక్కువ నష్టం చేసే ప్రమాదం ఉన్నది. ఇది మీరు డిస్క్రిషన్ ప్లే చేసి మీ విచక్షణను ఉపయోగించుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొన్ని అలాంటి చిన్న చిన్న జబ్బుల ఎగ్జాంపుల్స్ కూడా ఈరోజు చూద్దాం. నిన్న మనం మాట్లాడుకున్న వాటిల్లో కామన్ కోల్డ్ జలుబు వైరస్తో వచ్చేది 50 నుంచి 60 వైరస్లు జలుబుని తీసుకురాగలవు. అందరికీ ఎప్పుడు ఒకసారి వచ్చే ఉంటుంది. తలభారం ఉంటుంది, ముక్కు దిబ్బడు ఉంటుంది, తలకాయ నొప్పి ఉంటుంది, చిరాకు ఉంటుంది, అన్నీ ఉంటాయి. 5 రోజుల నుంచి 7 రోజులు తగ్గిపోతాయి. అందుకే సామెత పుట్టింది, జలుబుకి వైద్యం చేస్తే 7 రోజుల్లో తగ్గుతుంది, వైద్యం చేయకపోతే వారంలో తగ్గిపోతుందని. రెండొకటే అని చెప్పడానికి ఆ సామెత పుట్టింది. అది ఇబ్బంది పెడుతుంది, పక్క వాళ్ళకి అంటుకునే అవకాశం ఎక్కువ అనేది తప్ప అందులో ఇబ్బంది లేదు. ఫ్యారింజైటిస్ అని ఇంకో ప్రాబ్లం ఉంది. అందులో వైరల్ ఫ్యారింజైటిస్, వైరల్ బ్రాంకైటిస్ ఇవి 2 చాలా కామన్ ఈ కాలంలో. నోరు తెరిచి నాలుగు బయటికి పెట్టి చూస్తే గొంతు యొక్క లోపలి గోడ ఎర్రగా మారి ఉంటుంది. ఒక్కోసారి ఫాలికల్స్ లాగా ఉంటాయి, ఉబ్బెత్తుకుంటుంది అక్కడక్కడ. దీన్ని వైరల్ ఫ్యారింజైటిస్ లేదా ఫాలిక్యులర్ ఫ్యారింజైటిస్ అంటారు. దీనికి వైద్యం చాలా సింపుల్. వేడి నీళ్ళల్లో ఉప్పేసి ఆ నీళ్లు గొంతులో పెట్టుకొని ఇలా కాసేపు ఉంచుకొని తర్వాత చూసేయండి. 4 సార్లు అలా చేయండి. లోపల గోడకి అయిన నీరు కాస్త లాగేస్తుంది, క్రమేణా తగ్గిపోతుంది. వీళ్ళు చాలాసార్లు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే లోపల యువులా అని ఒకటి ఉంటుంది, 4 దగ్గర నుంచి కిందకి ఇట్లా వేలాడుతూ ఉంటుంది, అంగిటని.
అది ఈ సందర్భంలో ఫ్యారింజైటిస్లో పొడవు పెరిగి ఉంటుంది, కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చి. అది పొడవు పెరిగినందుకే నాకు ఈ సమస్య ఉంది, దాన్ని తీసేయమని డాక్టర్ల దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. దాన్ని తీయాల్సిన అవసరం లే. ఫెరింజైటిస్ తగ్గిపోతే అది కూడా సైజు కొంచెం తగ్గుతుంది, దానివల్ల కాదు సమస్య వచ్చేది. అందువలన అలాంటి కోరికలు ఏమీ కోరొద్దండి, దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. ఫెరింజైటిస్ సింపుల్ హాట్ వాటర్ గాగల్స్, నోట్లో అని కాసేపు ఉంచితే నీరు లాగేస్తుంది, తగ్గిపోతుంది. ఆ విధంగా దాన్ని తగ్గించుకోగలిగే అవకాశం ఉంది. మనకి వచ్చే నీళ్ళ విరేచనాలలో 80% to 70% వైరల్ డయేరియాస్, వైరస్ వల్ల వచ్చే డయేరియాస్. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, అది డయేరియా అయినా, జ్వరమైనా, నొప్పి అయినా శరీరంలో ప్రొటెక్టివ్ ఫినామినా, శరీరాన్ని కాపాడడానికి వచ్చేవి. అవన్నీ వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట, మనల్ని వార్నింగ్ చేస్తున్నాయి అవి. దాన్ని అలా గుర్తిస్తే మనకు ప్రమాదం లేదు. శరీరం లోపల, పేగుల లోపల ఏదైనా గిట్టని పదార్థం చేరితే దాన్ని బయటికి నెట్టేయడానికి డయేరియా రూపంలో శరీరం జాగ్రత్త తీసుకుంటుంది. కాకపోతే అక్కడ సమస్య ఏంటంటే, మనం నీళ్లు తాగేదానికంటే బయటికి వెళ్ళేది ఎక్కువైతే డీహైడ్రేషన్ అనే సమస్యలోకి వెళ్తాం. కళ్ళు గుంటలు పడడం, నాలుగు తడారిపోవడం, పెదాలు ఎండిపోవడం, చర్మాన్ని ఇట్లా లాగితే ఆ ముడత వెనక్కిపోకుండా ఉండటం, ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. మూత్రం కూడా తగ్గిపోతుంది. అందువలన వైరల్ డయేరియాస్, అది వాటరీ డయేరియాస్ కాబట్టి నీళ్ళు ఎక్కువ పోతాయి. కాబట్టి నీళ్ళు ఎంత పోతాయో అంతకంటే ఎక్కువ నీళ్లు నింపాలా, ఇది ఫండమెంటల్ సూత్రం. మనకున్న మూఢనమ్మకం ఏంటంటే, పైనుంచి నీళ్ళు ఇట్లా పోస్తే కింద నుంచి పోతాయి కదా, పోయకుండా ఆపేస్తే ఇది బంద్ అవుతుంది కదా. ఇది ఒక నమ్మకం ప్రజలకు ఉన్నది. దీన్ని ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలి జనానికి? ఏమన్నా చెప్పు, మన మాట వినరు. దానికి మేము చిన్న పద్ధతి ఏం కనుక్కున్నామంటే, శరీరం నిండా నీళ్లు ఉండాలయ్యా, ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి అనాలజీ లేదా పోలిక, ఎద్దుల్ని పశువుల్ని నీళ్లు దాపడానికి తొట్టి ఉండేది గ్రామాల్లో. తొట్టి నిండా నీళ్లు పెట్టేవాళ్ళు, ఎద్దులు పోయి తాగుతూ ఉండేవి. అప్పుడప్పుడు ఈ తొట్టిలో మురికి చేరితే కడిగి ఎల్లబెట్టడానికి కింద ఒక రంధ్రము, తూమన్నమాట ఉండేది. నీళ్ళు అట్లా బయట పోకుండా దానికి గుడ్డపీలకి టైట్గా పెడతారు. తొట్టి నిండా నీళ్లు పోస్తారు. శరీరం నిండా నీళ్లు ఉండాలా, తొట్టి నిండా నీళ్లు ఉండాలా. ఎవడో పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్ళి ఆ గుడ్డపీలకి పీకేసినాడు, ఇక తొట్టిలో నీళ్ళన్నీ బయటికి పోతున్నాయి, తొట్టికి డయేరియా పట్టింది. ఇప్పుడు తొట్టి నిండా నీళ్లు ఉండాలంటే ఏం చేయాలా అని అడుగుతాం. గుడ్డపీలకి తీసుకెళ్ళి మళ్ళీ పెట్టాలా, టైట్గా నీళ్ళు పోనీయకుండా ఆపాలా, పైనుంచి పోయిన నీళ్ళని నింపాలా అని చెప్తారు. కామన్ సెన్స్తో చెప్పేది. తొట్టి కంటే గుడ్డపీలకి అడ్డం పెట్టినాం. కానీ డయేరియా అయ్యి నీళ్ళ విరేచనాలు అవుతున్న మనిషికి మలద్వారం దగ్గర ఏం అడ్డం పెట్టాలా అని అడుగుతాం. అడ్డం పెట్టడానికి కుదరదు. కాబట్టి ఎన్ని నీళ్లు బయటికి పోతాయో అంతకంటే ఎక్కువ నీళ్లు పైనుంచి పోయాలా, అదే ఆన్సర్ దానికి. ఆ నీళ్ళని మనమే చేసుకోవచ్చని మనం చూసాం. లీటర్ నీళ్ళకి ఉప్పు చక్కెర కలిపి తయారు చేసుకోవచ్చు. వైరల్ డయేరియాస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లమ్స్. మనం డిహైడ్రేషన్ రాకుండా ఆపుకోగలిగితే చాలు. డిహైడ్రేషన్ వస్తే తాగడానికి నీళ్ళు థర్డ్ గ్రూపులో కొద్దిపాటి శిక్షణతో మనం నేర్పగలమనే గ్రూపులోకి వచ్చేసింది. వైరల్ డయేరియాస్కి యాంటీబయాటిక్స్ పనిచేయమని చూసాం. బౌల్ బైండర్స్ అని ఈ వేగం, ఇంటెస్టైన్స్, పేగుల గదుల వేగాన్ని తగ్గించడానికి మందులు, పెద్దలకైతే వాడచ్చు. అప్పుడప్పుడు ఒక మాత్ర ఇస్తే టక్కున ఆగిపోతాయి విరేచనాలు, కానీ పిల్లలకి వాడకూడదు, అవి ప్రమాదం. ఆ మందులు లోపిరమైడ్ అంటారు ఆ మందుని. అంటే కొద్దిపాటి మందులు శిక్షణ అనగానే 3వ గ్రూపులో పడింది. కొద్దిపాటి మందు వాడగానే నీకు తెలిసి వాడితే 2వ గ్రూపులోకి వచ్చింది. మందు ఎట్లా వాడాలో చెప్పే శిక్షణ తీసుకుంటే 3వ గ్రూపులో పట్టింది. ఎలక్ట్రాల్ సొల్యూషన్ లాంటిది మీరే చేసుకోవాల్సిన పరిస్థితి అన్నప్పుడు 3వ గ్రూపులోకి వచ్చింది. లేదంటే మోస్ట్ ఆఫ్ దీస్ డయేరియాస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్, మొదటి గ్రూపులో పరిష్కారం అయ్యేటటువంటివి.
ఇక మయాల్జియాస్ అనే లక్షణాలు ఉన్నాయి. మనం మాట్లాడుకున్న చురుక్ అనేది మయాల్జియానే. కండరాల నొప్పులు వస్తాయి, ఎక్కడ పడితే అక్కడ రావచ్చు. ఈ నొప్పులన్నీ కూడా అక్కడ కొద్దిపాటి మజిల్ ఫైబర్స్ టేర్ అయి ఉంటాయి, కొంత ఓవర్ స్ట్రెయిన్తో వాటంతటవే రిపేర్ చేసుకుంటాయి. మజిల్ ఫైబర్ రాదు, కానీ పోయిన మజిల్ ఫైబర్ పని ఉన్న మజిల్ ఫైబర్ చేస్తుంది. పోయిన మజిల్ ఫైబర్ స్థానంలో ఫైబరస్ టిష్యూ ఫామ్ అవుతుంది. ఇది సాధారణంగా జరిగేది. ఆ పద్ధతిలో మజిల్స్ రిపేర్ చేసుకుంటాయి, ఇబ్బంది లేదు. మరొక ప్రాబ్లం మాట్లాడేది ఏమంటే క్రాంప్స్ అంటారు. సడన్గా కండరం ఇట్లా పట్టేస్తుంది. ఇప్పుడు ఏలుంది ఇట్లా బిగదీసుకుపోద్ది, కాలు అట్లే బిగదీసుకుపోవచ్చు. సడన్గా వస్తుంది, తీవ్రమైన నొప్పి ఉంటుంది. దాన్ని అట్లే వదిలేస్తే ఆ కంట్రాక్ట్ అయినటువంటిది అట్లే చాలాసేపు ఉంటే నొప్పి ఎక్కువ టైం ఉండే అవకాశం ఉంది. దానికి పద్ధతి ఏంటంటే ఇలా ఏలు వంగిపోతే దీన్ని నెమ్మదిగా వెనక్కి లాగి సరిచేయాల. ఇటు బిగసకపోతే ఏలు నెమ్మదిగా వెనక్కి లాగి సరిచేయాల. చెయ్యి ఇట్లా వంగిపోతే నెమ్మదిగా లాగి సరిచేయాల. ఎక్కడ ఏ కండరం బిగసకపోయి క్రాంప్ లాగా వచ్చి సడన్గా కంట్రాక్షన్ జరిగితే, సంకోచించిపోతే, సంకోచాన్ని నెమ్మదిగా లాగి వ్యాకోచం కింద మార్చి కాసేపు అట్లే పట్టుకుంటే ఆ నొప్పి తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ గ్రూపులో పడుతుంది. ఈ శిక్షణ మీకు లేదనుకో మూడో గ్రూప్ అయింది. ఆ శిక్షణ ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోవాలి. ఇది అర్థమైపోయి మీరు చేసుకోగలిగితే మొదటి గ్రూపులో పరిష్కారం అయిపోద్ది. ఎలా చేయాలా నేర్పించండి అని అడిగితే మూడో గ్రూపులోకి వస్తుంది. కొద్దిపాటి శిక్షణతో పరిష్కరించుకోగలిగే సమస్య. అలాగే మడమసొరు నొప్పి అని ఒకటి ఉంది. యాంకిల్ చీలమండ దగ్గర నిద్రలోంచి లేవగానే కాలు నేల మీద పెట్టలేము, కొంచెం దూరం నడవగానే నొప్పి తగ్గిపోద్ది. దీని లక్షణం అది. ఈ నొప్పికి చేయవలసిన పనల్లా ఏమి లేదు. ఓ 15 రోజులకో నెలకో ఈ సమస్య దానంతరది పరిష్కారం అయిపోద్ది. 90% సందర్భాల్లో అట్టే పరిష్కారం అవుతుంది. మీరు అలా కాకుండా నొప్పి మొదలుగానే ఆసుపత్రికి వెళ్ళి 4th గ్రూపులోకి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీస్తారు. ఆయన చీలమండ దగ్గర ఉండి క్యాల్కేనియస్ అనే ఎముక్కి అడుగున ఇంత పొడుగు ఎముక పెరిగి ఉంటుంది, స్పర్ అంటారు దాన్ని, క్యాల్కేన్ స్పర్ అంటారు. దాని గుండా ఇది వచ్చింది. సరే, అంతవరకు కూడా మనం పెద్ద ఇబ్బంది పడక్కర్లా. ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. అది కూడా నెమ్మదిగా ఫిజియోథెరపీతో పోతుంది, లేదా దాని అంతా అది పోతుంది. దానికి ఇంజెక్షన్ వేయాలని, దానికి ఆపరేషన్ చేసి పెరిగిన ఎముకను తీయాలని ఎవరన్నా చెప్తే మీరు చేయించుకోవద్దు ఆ వైద్యం. ఆ ఇంజెక్షన్ వేసేది అడుగున ఎముక దగ్గర వేయకుండా ఈ కాలి పిక్కల దగ్గర బలమైన నరం ఒకటి ఉంటుంది, టెండాన్. అది పోయి క్యాల్కేనియస్ ఎముకను అతుక్కొని ఉంటుంది. పొరపాటున అక్కడ కానీ ఇంజెక్షన్ వేస్తే కార్టిజోన్ ఇంజెక్షన్ అది ఆ టెండన్ కట్ అవ్వడం ఖాయం. కట్ అయిన టెండన్ అతికించాలంటే భారీ బడ్జెట్తో కూడిన ఆపరేషన్ అవుతుంది. అందుకని ఆ టెండన్ దగ్గర ఇంజెక్షన్ వేయించుకోవద్దు, కానీ వదిలేయండి. ఎక్కువ సందర్భాల్లో దానంతరం పోతుంది. మహా అయితే ఎక్కడైనా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉంది, హాట్ ఫోమెంటేషన్ అంటారు దాన్ని. వేడి నీళ్ళు, సలసలా కాగే నీళ్ళు తీసుకోండి, పొయ్యొద్దు మీద, అందులో గుడ్డ తడపండి, నీళ్ళన్నీ పిండి, తడి ఉంటుంది, తడి కాస్త ఎక్కువ వేడిగా ఉంటుంది. దాన్ని నొప్పన్న దగ్గర కాసేపు ఇట్లా అద్దుతూ ఉండండి, తగ్గిపోద్ది. లేదా కాలి వరకు అయితే కొంచెం గోరువెచ్చకంటే ఎక్కువ ఉండే నీళ్ళని ఒక పెద్ద బేసిన్లో పోసి దాంట్లో కాలు కాసేపు ముంచి పెట్టండి, తగ్గిపోద్ది. అది మనం ఇంట్లో చేయగలిగినటువంటి పని. కాబట్టి ఈ జబ్బుని ఈ విధంగా మనం ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఇంకా తలనొప్పులను ఉన్నాయి, 100 కారణాలు ఉన్నాయి తలనొప్పికి. బజార్లో కాసేపు తిరిగితే, కార్లు వదిలే ఎగ్జాస్ట్ గాలి పీలిస్తే కూడా తలనొప్పి వస్తుంది.
ఎక్కువ ఆలోచిస్తే అంటే ఆందోళన పడితే, ఆలోచన దానంతట తలనొప్పింది కాదు, ఆందోళన పడితే తలనొప్పి వస్తుంది. టెన్షన్ హెడేక్ అంటారు దాన్ని. చెవులో ఏ జబ్బున్నా తలనొప్పి వస్తుంది, పంటిలో జబ్బున్నా తలనొప్పి వస్తుంది, మెడ నొప్పి ఉన్నా తలనొప్పి వస్తుంది, కంటి జబ్బున్నా తలనొప్పి వస్తుంది, ముక్కులో జబ్బున్నా తలనొప్పి వస్తుంది. ఇన్ని కారణాలతో తలనొప్పి వస్తుంది. వీటిల్లో చాలా కారణాలు సెల్ఫ్ లిమిటింగ్ కారణాలే. చెవిలో గుబిల్ తయారవుతుంది, తలనొప్పి రావచ్చు. గుబిల్ ఎట్లా తగ్గిపోద్ది? గుబిల్ తయారవుతుంది సహజంగానే, ఎక్కువైతే బయటికి పోతూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఎండిపోతుంది. కాబట్టి గుబిలి మెత్తబడడానికి మందులు ఉన్నాయి. ఆ చుక్కలు వేస్తే మెత్తబడతాయి. ఆ చుక్కలే కాకుండా వేడి చేసి చల్లార్చిన నీళ్లు పోసినా కూడా మెత్తబడుతుంది, తర్వాత పడిపోద్ది బయటికి. అంతకంటే ఏం చేయొద్దు. ఆ తలనొప్పికి అది ఆన్సర్. ముక్కు చుట్టూ సైనస్లు అని ఉంటాయి, గాలిగదులు. గాలిగదుల్లో ఇన్ఫెక్షన్ వస్తే కూడా తలనొప్పి వస్తుంది. గాలిగదులు ఇన్ఫెక్షన్ సరి చేయించుకోండి, తలనొప్పి పోతుంది. పంటి నొప్పితో తలనొప్పి వస్తుంది. పంటి నొప్పికి కారణం ఏందో కనుక్కోండి. అది పంటి డాక్టర్ చూడవలసిన సబ్జెక్ట్ అయితే ఆయన చూస్తాడు, దాంతో ఆ తలనొప్పి పోతుంది. చూపు దోషాలు ఉంటే తలనొప్పి వస్తుంది. పిల్లలు బాగా దగ్గర పెట్టుకుని చదువుతూ ఉంటారు, షార్ట్ సైట్. వయసు పెరిగే కొద్దీ లాంగ్ సైట్ వస్తుంది. దూరం ఉండే బాగా కనపడుతుంది, దగ్గర ఉండే కనపడరు. ఇట్లా పెట్టుకొని చదువుతూ ఉంటారు, కాగితాలు ఇంత దూరం పెట్టి. షార్ట్ సైట్ ఉన్నా లాంగ్ సైట్ ఉన్నా రెండూ కలిపండి. పైన ఒక అద్దం కింద అద్దం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అది ఉన్నా ఈ డేటల్లో కూడా తలనొప్పి రావచ్చు. చూపు దోషాల్లో తలనొప్పి రావచ్చు. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్న మెడ నొప్పిలో కూడా తలనొప్పి రావచ్చు. కాబట్టి ఇవన్నీ పరిశీలించుకొని చూసుకుంటాం. చూసుకొని ఇవేవి పెద్ద తీవ్రమైన సమస్యలుగా లేకపోతే మనం ఈ తలనొప్పిని పట్టించుకోనక్కర్లా, వదిలేయచ్చు. కౌంటర్ ఇరిటెంట్ థియరీ అనే దాని ప్రకారం ఇంత అమృతాంజనం తీసుకొని ఇక్కడ రుద్దితే కూడా కౌంటర్ ఇరిటెంట్, ఒక ఇరిటేషన్ పోవడానికి ఇంకో ఇరిటేషన్ పుట్టించినట్టు ఆ థియరీ ప్రకారం పనిచేస్తాం. కోట్ల బిజినెస్ జరిగింది అమృతాంజనంతో. అమృతాంజనం కాబట్టి దండు బాంబు పోయకూడదా? పోయొచ్చు. విక్స్ పోయొచ్చా? పోయొచ్చు. లేదంటే జామాయిలు రుద్దొచ్చు. లేదంటే యూకలిప్టస్ ఆకులుండి చెట్టు మీ ఇంటి పక్కన ఉంటే 4 ఆకులు వేపుకొచ్చుకొని ఇట్ట నలిపి తలకాయకి పోయొచ్చు. ఇన్ని రకాలుగా ఈ తలకాయ నొప్పిని మనం ఎదుర్కోగలం. రేర్గా మెదడు లోపల కణుతులు ఏమైనా ఉంటే తలనొప్పి రావచ్చు. ఈ తలనొప్పులు అట్లా వచ్చిట్టు పోయే కాదు, పదే పదే తలనొప్పి రావడం, తలనొప్పి తీవ్రంగా రావడం, తలనొప్పితో పాటు డబల్ విషన్ రావడం, చూపు దెబ్బతినడం, తలనొప్పితో పాటు ఫిట్స్ రావడం, తలనొప్పి కంటిన్యూస్గా పెరగడం, ఈ లక్షణాలు తలనొప్పికి ఉంటే ఇది మొదటి గ్రూపులో పెట్టేది కాదు. ఇవి వార్నింగ్ లక్షణాలు. 4th గ్రూప్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి చూపించాల్సిందే. అందుకని ప్రతి జబ్బుని మనము మొదటి గ్రూపులు ఎప్పుడు పడుతుంది, 2వ గ్రూపులు ఎప్పుడు పడుతుంది, 3వ గ్రూపులు ఎప్పుడు, 4వ గ్రూపులు ఎప్పుడని ఇది నేర్చుకోవాల్సిన అవసరం మనకుంటుంది. ఇంకొక ప్రాబ్లం నేను మీకు ఈరోజు చెప్తా. మోకాలు నొప్పి. మోకాలు ఉన్న వాళ్ళందరికీ ఒక వయసు వచ్చినా మోకాలు నొప్పి వస్తుంది. మోకాలు నొప్పి మన దేశం లాంటి చోట్ల అబ్యూజ్ చేయబడ్డది. మనకి స్క్వాటింగ్ పొజిషన్ ఎక్కువ అలవాటు, ఇట్లా కూర్చుంటాం. మల విసర్జనకి వెళ్ళినప్పుడు కూడా గ్రామాల్లో ఇంక పొలాలకు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, లెట్రిన్లా పాడా గొంతుకు కూర్చుంటారు. గొంతుకు కూర్చోవడం అంటారు దాన్ని. అంటే మోకాళ్ళ మీద పూర్తిగా వంగిపోతాయి మోకాళ్ళు. హిప్స్ దగ్గర జాయింట్లు కూడా పూర్తిగా వంగిపోతాయి. ఈ మధ్య దాకా అందరూ కూడా నేలబారు ఉండే లెట్రిన్లే కదా కట్టించుకున్నారు. స్క్వాటింగ్ పొజిషన్ అనేది ఒక ప్రధానమైన కారణం మోకాళ్ళ నొప్పి ఎర్లీగా రావడానికి. మోకాళ్ళ నొప్పి రాకుండా ఉండాలన్నా వచ్చిన తర్వాత కూడా ఇంతెత్తుండే లెట్రిన్ కట్టించుకోవాలి. కమోడ్ అంటారు దాన్ని రికమెండ్ చేయాలి. నేల్బార్ లెట్రిన్ అసలు రికమెండే చేయకూడదు. సరే, ఎటు 6 బేలు మళ్ళీ విసర్జన మానేయమని చెప్తున్నాం. మోడీ గారు కూడా లెట్రిన్లోనే కూర్చోండి,
పరిశుభ్రత, గాంధీ గారి బొమ్మ పెట్టుకొని చెప్పారు కదా, ఏందమ్మా ఆయన చెప్పిన మాట మంచి మాటే కదా. కాబట్టి ప్రతి ఇంటికి ఇండివిజువల్ లెట్రిన్ ఉండాలి. గతంలో సామూహిక లెట్రిన్లని పెట్టారు, అవి ఫెయిల్యూర్ యాక్టివిటీ. ఇప్పుడు సామూహిక లెట్రిన్లు కూడా ఉన్నాయి, డబ్బులు కట్టి ఉపయోగించుకోవాలా. డబ్బులు కట్టి ఉపయోగించుకోవడం కాబట్టి ఆ డబ్బులతో లెట్రిన్లు ఎప్పుడు నీట్గా పెట్టడం, నీళ్లు ఉండటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వాడుకుంటున్నాం. బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్టుల్లో కానీ సామూహిక లెట్రిన్లు. ఇవన్నీ కూడా ఇండివిజువల్ లెట్రిన్స్ కాదు. మన ఇంటి వరకు ఇండివిజువల్ లెట్రిన్స్. కమోడ్లు వాడుకోండి, నేలబార్ లెట్రిన్ వాడద్దు. మోకాలు నొప్పి రాకుండా ఉండాలన్నా, వచ్చిన తర్వాత ఒక మోతాదులో ఉండి పెరగకుండా ఉండాలన్నా కూడా మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలి. ఇందాక నడువుకి ఎట్లా ఎక్సర్సైజ్ అని చెప్పానో, మెడకి ఎట్లా ఎక్సర్సైజ్ చెప్పానో, మోకాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. కుర్చీ మీద నిటారుగా కూర్చొని కాలు ఇట్లా సాపడం వంచటం, సాపడం వంచటం, సాపడం వంచటం 50 సార్లు చేయండి. మొదట్లో మామూలుగా చేసి తర్వాత ఒక చిన్న గుడ్డ సంచిలో 1 కిలో ఇసుక వేయండి. దానికి ఒక తాడు కట్టి కాలికి తగిలించండి, 2 కాళ్ళకి, అటు 1 కిలో ఇటు 1 కిలో. ఆ సంచులను పైకి ఇటు లేపడం దించటం, లేపడం దించటం, లేపడం దించటం. ఇలా చేయడం ద్వారా మోకాలు చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి. ఇటు కాకుండా మరొక ఎక్సర్సైజ్ కూడా ఉంది. స్ట్రైట్గా నిలబడేది, మోకాలు వంగేటట్టుగా గోడ కుర్చీలాగా కిందకు వంగేది, మళ్ళీ పైకి లేసేది, కిందకు వంగేది, పైకి లేసేది. ఇట్లా కూడా చేయొచ్చు. మొత్తం మీద మోకాలుకి ఎక్సర్సైజ్ ఉన్నందువల్ల మోకాలు నొప్పి రావడం ఆలస్యమవుతుంది. ఒకవేళ నొప్పి వచ్చినా, ఒక మోస్తరు నొప్పి ఉంటే ఈ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మోకాలు అరుగుదల వాయిదా పడుతుంది. పూర్తిగా మోకాలు దెబ్బతింటే ఉపయోగపడకుండా ఇక మోకాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కీలు మార్పించుకోవడమే. ఆ ఫెసిలిటీ వచ్చిందిగా 20-30 ఏళ్ళ నుంచి బాగా అందుబాటులోకి వచ్చింది. అంత దూరం పోకుండా మన కాలు మనకు ఉంటుంది, మన మోకాలు మనకు ఉంటుంది. ఈ జాగ్రత్తలుగా తీసుకునేటట్లయితే మిత్రులారా, నేను కొన్ని ఉదాహరణలు మీకు ఈరోజు పోయిన వారం చెప్పిన సబ్జెక్టు కంటిన్యూషన్గా కొన్ని ఉదాహరణలు చెప్పి వాటిని ఎలా మీరు డీల్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఒక కన్సెప్ట్ కూడా మీకు పరిచయం చేశాను. ఈ రోజున ఏ రోగాన్నైనా చూడాల్సింది మొదటి 80% గ్రూపులో పడిందా, కొద్దిపాటి మందులు, కొద్దిపాటి ఖర్చు, డాక్టర్ అక్కర లేకుండా, ఆసుపత్రి అక్కర లేకుండా ఉండే 2 గ్రూపులో పడిందా, మనం కొంత శిక్షణ ఇస్తే మనమే దాన్ని పరిష్కరించుకోగలిగే 3 గ్రూపులోకి వచ్చిందా, తప్పనిసరి అయితే చివరి 5% రోగాలు, దీనికి డాక్టర్లు, ఆసుపత్రులు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అందరూ దీనికే కావాలా, ఆ గ్రూపులో పడిందా, ఎలా కనుక్కోవచ్చో కొన్ని ఉదాహరణల ద్వారా మీకు చెప్పాను నేను. ఇంతటితో ఈరోజు క్లాస్ నేను ఆపుతున్నా. మళ్ళా మరి కొత్త సబ్జెక్టుతో మళ్ళా కలుద్దాం.